హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త రకం ఆహ్, విషయం అయితే వైరల్ అవుతూ ఉంది. కవితకి సంబంధించిన లేఖ ఏదైతే ఉందో అది బయటికి రావడము. సో, ఆ లేఖ ఆహ్, అక్కడ బీఆర్ఎస్ నాయకులే తీసుకొని వచ్చారు బయటికి. సో, వాళ్ళ వల్లే ఇది ఇట్లా బయటకొచ్చి వివాదాస్పదం అవుతుందని చెప్పేసి కవిత చెప్పడం జరిగింది. అసలు ఆమె తండ్రికి లేఖ రాయడము, అది బయటికి రావడము, మళ్ళీ దాన్ని వివాదాస్పదం అయింది అని మాట్లాడడము, అసలు ఎందుకయింది? దీని వెనక ఏముంది? తండ్రికి ఆమె లెటర్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? నేరుగా మాట్లాడొచ్చు గదా! లేకపోతే ఫోన్‌లు జేసుకోవచ్చు గదా! సో, ఇన్ని ఆప్షన్‌లుండగా అసలేం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో? ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అని జెప్పి చూస్తే కొన్ని విషయాలు మనం బాగా చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. కవిత ఎప్పుడైతే లిక్కర్ స్కామ్‌కి సంబంధించి అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు కోల్పోవడం గావచ్చు, అది ఎలక్షన్‌లో ప్రభావం చూపించి పార్టీ ఓడిపోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. సో, చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీ దాన్ని వాడుకుంది. ఆ కేస్ ఏదైతే ఉందో దాన్ని. సో, అట్లా ఒక ఎపిసోడ్ జరిగితే, దీంట్లో ఆమెని బయటికి తీసుకురావడం కోసం హరీష్ రావు కావచ్చు, తర్వాత కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ గూడా ఢిల్లీ వెళ్లి మంతనాలు చేయడము, రకరకాల ప్రయత్నాలు చేయడము, ఇవన్నీ చేస్తూ వచ్చారు. సో, ఇదంతా ఒక ఎత్తయితే, ఇప్పుడు రీసెంట్‌గా ఆవిడ కొడుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోవడము. సో, ఆ కాన్వొకేషన్‌కి వెళ్ళిన ఆవిడ తిరిగి రాగానే ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. సో, ఆ మాట్లాడిన దాంట్లో తను తండ్రికి 2 వారాల క్రితం లేఖ రాశానని, ఆ లేఖలో అనేక విషయాలు ప్రస్తావించానని చెప్పడం జరిగింది. ఆ లేఖ ఆల్రెడీ మీడియాలో ఉంది. వైరల్ అవుతుంది. సో, దీనికి సంబంధించి ఆ లేఖ ఎందుకు బయటకొచ్చిందని అడిగితే, ఆయన దగ్గర కొంతమంది దెయ్యాలు తిరుగుతూ ఉన్నారు. ఆ దెయ్యాలే బయటికి తీసుకొచ్చాయి. సో, వాళ్ళ వల్లే కేసీఆర్ కొద్దిగా ఆహ్, అనుకున్న దారిలో వెళ్ళకుండా తప్పుదారి పడుతున్నాడన్నట్లుగా ఆవిడ వ్యాఖ్యానించారు. ఆయన తప్పుదారి పట్టడానికి ఏముంది? కేసీఆర్ ఆల్రెడీ ఆ పార్టీని బ్రహ్మాండంగా మళ్ళీ పుంజుకొని తీసుకొస్తున్నాడు. చాలా నెలలు ఆయన ఎలక్షన్ తర్వాత బయటికి రాలేదు. కానీ రీసెంట్‌గా కొన్ని నెలల నుంచి ఆయన బయటికి రావడము, ప్రశ్నించడం కూడా జరుగుతూ ఉంది. సో, ఈ తరుణంలో ఎందుకు ఈవిడ ఈ విధంగా వ్యాఖ్యానించారు? ఎందుకు లేఖ రాశారని చూస్తే, పార్టీలో ఇంటర్నల్‌గా ఒక స్ట్రాటజీ నడుస్తుందని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. సో, ఇది ఇంటర్నల్‌గా ఆ పార్టీనే బీఆర్ఎస్ పార్టీనే అంటే కవితకి, కేసీఆర్‌కి లేదా కేటీఆర్‌కి వీళ్ళకి మధ్య ఒక వైరం ఏదో బిల్డ్ అయింది. ఒక కాన్ఫ్లిక్ట్ బిల్డ్ అయింది అని చూపించడం కోసం వీళ్ళు ఒక స్ట్రాటజీ నడిపిస్తున్నారు అని చెప్పి వార్తలొస్తున్నాయి. అది ఎట్లా అంటే ఎప్పుడైతే కవితకి నెగటివిటీ ఏర్పడిందో, ఆవిడ లిక్కర్ స్కామ్ ఇష్యూ గావచ్చు, ఇట్లా కొన్ని ఇష్యూస్ వల్ల పార్టీ దెబ్బతినింది. సో, పార్టీ ఆమెని రాజకీయ పరంగా కొంత దూరం పెట్టినట్టే అయింది. ఆవిడ బయటకొచ్చిన తర్వాత గూడా. సో, ఈ నెగటివిటీ పోవాలి అంటే ఇంకొక స్ట్రాటజీ ఏదో అమలుపరచాలి. సో, అదేంటి అని జెప్పి చూస్తే నెక్స్ట్ ఎలక్షన్ టైమ్‌కి కూడా బీఆర్ఎస్ పార్టీకి అంతంత మాత్రంగానే సీట్లొస్తాయనే అంచనా ఉంది. అప్పటికి మళ్ళీ బీజేపీ పికప్ అవ్వచ్చు అనే ఛాన్స్ గూడా ఉంది. సో, ఇప్పుడు 3 పార్టీల మధ్య ఒక భీకరమైన పోరు జరిగే ఛాన్స్ ఉంటది గాబట్టి, ఈ లోపే మరొక పార్టీ ఏదైనా వస్తుందేమో ఆల్రెడీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ వచ్చి అది మళ్ళీ విలీనం కావడము. సో, అలా ఆ పార్టీ ప్రస్థానం ముగిసిపోవడం జరిగింది. సో, అదే విధంగా ఏదైనా మళ్ళీ పార్టీ తీసుకొని వస్తారేమో. సో, దానివల్ల మళ్ళీ ఓట్ల చీలికలు ఇవన్నీ గందరగోళాలుంటాయి. సో, ఇలా కాకుండా మనమే ఒక పార్టీని తీసుకొచ్చేసి అంటే ఒక క్లోన్ లాగా లేకపోతే ఒక బి టీమ్ లాగా ఒక పార్టీని తీసుకొచ్చేసి మొదట్లో ఏదైతే తెలంగాణ ఉద్యమము, తెలంగాణ భావజాలంతోటి, ప్రాంతీయతత్వం భావజాలంతోటి సీట్లు గెలుచుకున్నారో, అదే భావజాలాన్ని మళ్ళీ ఇక్కడ పురుడు పోసేలా చేసి ఎందుకంటే ఇప్పుడు ఆ భావజాలం బీఆర్ఎస్ పార్టీకి పనిచేయట్లేదు. అభివృద్ధి లేకపోతే మిగతా విషయాలు, ఆ నిరుద్యోగాన్ని నివారించడము ఇలాంటివన్నీ ప్రధాన అంశాలైపోయి మొన్న దెబ్బతిన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డెవలప్‌మెంట్ చేస్తామని హామీలిచ్చినా నమ్ముతారా లేదా అనే క్వెషన్ ఉంది ప్రజలు. సో, ఇలాంటి తరుణంలో నేషనల్ లెవెల్‌లో ఉన్న బీజేపీ కావచ్చు, వాళ్ళు డబుల్ ఇంజిన్ అని చెప్పేసి వాళ్ళు మొదలుపెట్టారు గాబట్టి, ఈ డబుల్ ఇంజిన్ ట్రాప్‌లో పడకుండా ప్రజల్ని మన వైపు తిప్పుకోవాలి అంటే మళ్ళీ మొదటికే రావాలి. ఏ తెలంగాణ ఉద్యమం స్ట్రాటజీ కావచ్చు, ఏ తెలంగాణ ప్రాంతీయతత్వపు ఆలోచనలు గావచ్చు, ఆ ఉద్యమ స్ఫూర్తి గావచ్చు, దీన్నే మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. అది బీఆర్ఎస్ పార్టీ నుంచి సాధ్యం కాదు. సో, అది కవిత ద్వారా చేయొచ్చు అనే ఆలోచన ఒకటి చేసి, ఇప్పుడు ఆవిడ ఒక పార్టీని కొత్తగా తన తరపు నుంచి తీసుకొచ్చి, ఆ పార్టీలో ఉంటూ, ఆ పార్టీ ద్వారా తండ్రిని గావచ్చు, కేటీఆర్‌ని కావచ్చు విమర్శలు చేస్తూ రాజకీయ వైరుధ్యాన్ని క్రియేట్ చేయాలి. ఇదంతా గూడా వాళ్ళ ప్లాన్ అన్నట్టుగా. క్రియేట్ చేసి, ఈవిడ పార్టీలో కొంతమంది కీలకమైన తెలంగాణ వాదులని, తెలంగాణ నాయకులని ఈవిడ పార్టీలోకి జాయిన్ చేసుకొని, మిగతా పార్టీలకి దీనివల్ల గండి కొట్టొచ్చు. సో, అలా జాయిన్ చేసుకొని, తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైమ్‌లో ఒక ఒప్పందానికొచ్చేసి, లైక్ ఎలాగైతే కూటమి ఒప్పందం జరిగిందో ఏపీలో, అదే విధంగా ఒక ఒప్పందానికొచ్చేసి,
ఆ సీట్లు, ఓట్లు దన్నుకోవచ్చు. ఈవిడ ఇప్పుడు తెలంగాణ ప్రాంతీయతత్వం అని మాట్లాడితే కొత్త పార్టీ గాబట్టి, కొత్త స్ట్రాటజీతో వస్తున్న పార్టీ గాబట్టి, ప్రజలు ఇటువైపు ఆకర్షితులవుతారు అనే ఆలోచన చేస్తున్నట్టుగా కనపడుతుంది. సో, ఇవి ఈ ఈవిడ ఈ లెటర్ రాయడానికి వెనక ఉన్న కొన్ని ప్లానింగ్స్ అనమాట. సో, ఈ లెటర్ అనేది మామూలుగా అయితే తన తండ్రే డైరెక్ట్‌గా వెళ్లి మాట్లాడొచ్చు. రకరకాలుగా పార్టీ ఆఫీసులకెళ్ళొచ్చు, కలవచ్చు, మాట్లాడొచ్చు. అన్ని అవకాశాలు ఉన్నాయి ఆవిడకి. మరి ఎందుకు లెటర్ రాయాలి? ఎందుకు ఇదేదో అఫీషియల్ ఇష్యూ లాగా డిజైన్ జేయాలి? లెటర్ రాస్తే రాసారు. చాలామంది లెటర్‌లు ఎలా రాస్తారంటే బహిరంగ లేఖ పేరు మీద రాస్తారు. సోషల్ మీడియాలో పెట్టడమో, లేకపోతే ప్రెస్ నోట్‌గా ఇవ్వడమో ఏదో చేస్తారు. అలా కాకుండా వాళ్ళకి పంపించేసి వాళ్ళు చదువుకోండి, మీరేవో నిర్ణయాలు తీసుకోండి అని చెప్పడం ఏంటి? మళ్ళీ తిరిగి అది లీక్ అయిందని చెప్పి బాధపడడం ఏంటి? సో, ఇది చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక ప్లాన్ లాగా కనపడుతుంది. ఒక ప్లాన్ చేసుకొని, ఆ లేఖను లీక్ చేసినట్టుగా మళ్ళీ దాని మీద విమర్శలు జేసి, ఆ విమర్శలకు వాళ్ళ నుంచి ప్రతి విమర్శలు ఆశించి, సో, ఇటువైపు ఆల్రెడీ కేటీఆర్ గూడా రియాక్ట్ అయ్యాడు దాని మీద. సో, ఈ విధంగా జరుగుతుంది. అయితే ఈవిడ దెయ్యాలు అని ఎవరిని అన్నారు అనే చర్చ ఒకటి జరుగుతుంది. నిజానికి ఇదంతా ఒక గేమ్ అనేది మనం మాట్లాడుకుంటే దెయ్యాలు లేవు, భూతాలు లేవు. ఐ మీన్ ఆ పార్టీలో. లేదు గేమ్ కాదు, జెన్యూన్‌గానే ఆవిడ మనస్తాపం చెంది ఈ విధంగా లేఖ రాసారు అనుకుంటే మాత్రం, ఆ దెయ్యాలుగా మీడియా చూపుతున్నది ఎవరిని అంటే హరీష్ రావుని, కేటీఆర్‌ని. వీళ్ళే ఆయన పక్కనున్న దెయ్యాలు. సో, వాళ్ళే ఆవిడని దూరం పెట్టారు. పార్టీ కార్యాచరణకు గావచ్చు, కార్యకలాపాలకు గావచ్చు. సో, ఆవిడ దూరంగా ఉండటం వల్ల రాజకీయంగా పార్టీకి మేలు జరుగుతుందనేది వాళ్ళ ఆలోచనగా కొంతమంది మేధావులు అంటూ ఉన్నారు. సో, ఇట్లా ఒకవైపు జరుగుతూ ఉంటే, అసలు ఇదంతా కాదు అనేది వేరే చర్చ. ఇది నిజానికి కేసీఆర్ గీసిన స్కెచ్. సో, ఆవిడ పార్టీ పెట్టి అందరిని విమర్శించి, ప్రతి విమర్శలు చేసుకొని మొత్తానికి ఒక తెలంగాణ ప్రాంతీయతత్వపు ఐడియాలజీతో ఆ పార్టీ మళ్ళీ పుంజుకొని బీజేపీకి సారీ, ఆ బీఆర్ఎస్ తీసేయండి. బీజేపీకి, కాంగ్రెస్‌కి దెబ్బ కొట్టొచ్చు అనే స్ట్రాటజీ కలిసే నడిపిస్తున్నారు అనేది ఇప్పుడు మేధావులు చర్చిస్తూ ఉన్న విషయం. అయితే దీనికి సంబంధించి ఇంకా బయటికి రావాల్సింది. ఇది చూడడానికైతే ఇదంతా హైపోథెటికల్‌గా అనిపించొచ్చు. ఇది నిజం కాదేమో, జస్ట్ ఏదో ఊహాగానాలేమో అనిపించొచ్చు. సో, నిజం ఏంటి అనేది ఇంకా కొద్ది రోజుల్లో తెలుస్తుంది. మనం కూడా వెయిట్ చేద్దాం.